ఫ్రెండ్స్, సిబిఎన్ సార్ గత రోజుల నుంచి ఎక్కడికి పర్యటించినా సరే, ఆయన పర్యటించే మార్గంలో ఏదైనా పూర్ పీపుల్ కనిపించినా, చిన్న చిన్న షాప్స్ పెట్టిన వాళ్ళు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని విజిట్ చేయడం జరుగుతుంది. అయితే అదే సందర్భంలో ఆయన 4, 5 షాప్స్‌ని విజిట్ చేయడం జరిగింది. అందులో ఒక చిన్న షాప్‌ని రోడ్ సైడ్ ఉండగా, ఒక మహిళ దగ్గరికి వెళ్లి సిబిఎన్ గారు ఆవిడకి సంబంధించిన ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. అయితే యాస్ ఎ చీఫ్ మినిస్టర్ పబ్లిక్ యొక్క ఇబ్బందులు తెలుసుకోవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ సిబిఎన్ సార్. కానీ ఐ విల్ రైజ్ ఎ పాయింట్ బిఫోర్ దట్. సిబిఎన్ సార్ విజిట్ చేసిన మహిళ ఏం మాట్లాడారో ఆ క్లిప్ ఒకసారి చూడండి. నాకు బేరం కూడా జరిమానం కూడా తక్కువ ఉందండి నాకు. ఎందుకు కారణం ఏంటి? నాకు కళ్ళ నిద్ర ప్రాబ్లం. మా అందుకేమో పచ్చి వాటర్ వచ్చింది, ఆయన పని చేయదు. అందుకని పొలం పోలేకపోతున్నాను. అసలు పుట్టి సాగట్లేదు, జరిమానం లేకుండా. కలెక్టర్ గారు, ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లేదు. వయసు నా 58 ఆ మధ్య ఉండేయండి. ఎస్హెచ్జి లింకేజ్తో మనం ఇప్పుడు ఓఎన్డీసీ కూడా చేస్తాం. అని కూడా కాదు, మీరు పని చేయండి. ఇది లాభం లేదు. ఈ షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు, అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయన ఇవ్వాలి అంటున్నారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాటం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అవుట్ చేస్తారు. ధైర్యంగా. ఫ్రెండ్స్, ఇది ఆ షాప్ యొక్క మహిళ సిబిఎన్ సార్ తో చెప్పిన మాటలు. సిబిఎన్ సార్ ఆవిడ్ని అడిగినప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు ఎలా గడుస్తుంది? ఇలా డిస్కస్ చేసినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయంటే, ఆవిడ ఒక్క పథకం కూడా రావట్లేదని చెప్పి ఆవిడ మాటల్లో క్లియర్‌గా తెలుస్తుంది. ఆవిడకి నిజంగానే పథకాలు వచ్చుంటే, మాకు గ్యాస్ సిలిండర్ వచ్చింది, మాకు మీరు సూపర్ సిక్స్ చెప్పిన పథకాలన్నీ గూడా మాకొస్తున్నాయని చెప్పాలి గదా! కానీ ఆవిడది చెప్పలేదు. అంతేకాదు, చాలా ప్రయారిటీ అయిన పెన్షన్ గూడా ఆవిడకి రావట్లేదంట. అందులోనూ ఆవిడకి గూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఆవిడ హస్బెండ్ గారికి గూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఆవిడ మాటల్లో చెప్పారు. సో, వాళ్ళిద్దరికీ కూడా పెన్షన్ రావట్లేదు. అండ్ ఆల్సో ఏ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదు. సో, దాని గురించి అది విన్న సిబిఎన్ గారు కలెక్టర్ గారిని పిలిచి, ఈ ఫ్యామిలీని స్టడీ చేయండి. స్టడీ చేసి వీళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేయండి అన్నారు. ఓకే. కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తారు. ఫైన్. ఆ కుటుంబం వరకు ఓకే. వాట్ అబౌట్ అదర్స్? మన రాష్ట్రంలో ఇటువంటి పేదవాళ్ళు చాలా మందున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు బిజినెస్ లేక ఇంట్లో ప్రాబ్లమ్స్‌తో చాలా మంది జీవనం సాగిస్తున్నారు. సో, వాళ్ళందరిని ఇలాగే చేస్తారా? ఇట్స్ ఇంపాసిబుల్ అది. అదే మీరు ఏదైతే ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అనే హామీ ఇచ్చారో, ఆ సూపర్ సిక్స్‌లో హామీలన్నీ గనక అమలు చేస్తే మీరు ఆల్‌మోస్ట్ అన్ని చిన్న చిన్న అందరికీ కూడా చాలా బెనిఫిట్ జరుగుద్ది. సిలిండర్స్ వస్తాయి. 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1500 అన్నారు. ఇట్లా చాలా మహిళలకు సంబంధించిన పథకాలున్నాయి. గ్రోత్ పరంగా పథకాలున్నాయి. ఇవన్నీ మీరు సూపర్ సిక్స్ గనక అమలు చేస్తే, మీరు ఇటువంటి స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదు సార్. అంతేకాదు, మీరు ఒక 1 మంత్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ పీ4 అనే పథకాన్ని లాంచ్ చేశారు. సో, పీ4 మీనింగ్ ఏంటి? పబ్లిక్ ఎవరైతే పూర్‌గా ఉన్నారో వాళ్ళని ధనికులు రండి, వీళ్ళని ఆదుకోండి అని చెప్పి మీరు పీ4 అనే స్కీమ్‌ని తీసుకొచ్చారు. మరి పీ4 స్కీమ్‌లో ఈ కుటుంబం రాలేదా ఇంకా? లేదంటే ఈ కుటుంబం యొక్క సర్వే జరగలేదా? నిజంగానే పీ4 ద్వారా ధనికులు వస్తున్నారు అంటే ఈ కుటుంబాన్ని ఎందుకు తీసుకోలేదు? మీరు అక్కడుండే ఈ కుటుంబాన్ని ఎవరైనా దత్తత తీసుకోండి, ఈ కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేయండి అని చెప్పి మీరు అక్కడి నుంచే ఎందుకు వాయిస్ ఇవ్వకూడదు సార్? మీరు అక్కడి నుండే ధనికుల్ని ఎందుకు ఆహ్వానించకూడదు? ఈ కుటుంబాన్ని రండి, ఆదుకోండి. ఈ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి మీరు ఒక మాట చెప్తే, మీ మాటని రెస్పెక్ట్ చేసి ఎంతమంది ఎన్ఆర్‌ఐస్ వస్తారనేది క్లియర్‌గా తెలిసేది కదా సార్. సో, పీ4 మీనింగే అంటే అది. సో, పీ4 మీనింగ్‌కి మీరు అగెయిన్స్ట్‌గా వెళ్లి మీరు ఇట్లా స్టంట్స్ చేస్తూ ఉంటే, గతంలో వైఎస్ఆర్‌సీపీ జగన్ గారి బస్ యాత్రలో గాని, సిద్ధం సభల్లో గాని జగన్ గారిని కలవడానికి వచ్చిన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో కలిసినోళ్ళు, వీల్ చైర్ మీద కలిసినోళ్ళు, ఆయన్ని చూడడానికి వచ్చిన ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కలవడానికి వస్తుంటే, మీ సోషల్ మీడియా టీడీపీ వాళ్ళందరూ కూడా అది జగన్ గారు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. మరి వాట్ అబౌట్ దిస్ సార్?
సో ఇవి పబ్లిసిటీ స్టంట్స్ కాదంటారా? సో ఏదైనప్పటికీ మీరు గనక సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తే మీరు ఇటువంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకవేళ మీరు విజిట్ చేసినా సరే, మీరు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమొస్తున్నాయంటే కంపల్సరీ వాళ్ళు సార్ మాకు మీరు చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయి సార్. వి ఆర్ సో హ్యాపీ అని చెప్పి కామెంట్‌తో మీరు ఇటువంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫ్రెండ్స్ దట్స్ ఇట్. ఇది సీబీఎన్ గారు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్సా? లేదంటే నిజంగానే హెల్ప్ చేస్తున్నారా అనేది ఆహ్, మీ ఒపీనియన్ మీదే నేను వదిలేస్తున్నాను. సో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.